తెలంగాణలో రాజాసింగ్ అనే కరుడుగట్టిన హిందుత్వవాది ఉన్నారు. ఆయన బీజేపీలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన రెండోసారి గెలిచిన తర్వాత నుంచి కొంచెం టోన్ మారిపోయిందని కాషాయ పార్టీ పెద్దలు అంటూ ఉన్నారు. తానే అందరికన్నా పెద్దవాడిని అన్న భావంతో ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇలా రాజాసింగ్ హాట్ కామెంట్స్తో సొంత పార్టీ మీద విమర్శలతో విసిగిపోయిన కాషాయ పెద్దలు ఆయనను పూర్తిగా వదిలించుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఒకనాడు ఆయనకు ఎంతో కొంత అండగా నిలిచారని చెప్తున్న తెలంగాణ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రాజాసింగ్ తాజా వైఖరి పట్ల గుస్సా అవుతున్నారని అంటున్నారు. దీంతో పెద్దలంతా కలిసి బీజేపీ కేంద్ర నాయకత్వానికి విన్నపాలు చేశారు. ఆయనను దయచేసి పార్టీలో కొనసాగించొద్దని, పైగా ఆయన రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నికలు వచ్చేలా చూడండి, మీరు అనుమతిస్తే ఆయన రాసిన లేఖనే స్పీకర్కు పంపించి ఉప ఎన్నికలు వచ్చేలా చూస్తామని లేఖ రాశారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణ బీజేపీ నేతలైతే రాజాసింగ్కి చెక్ పెట్టే పనిలో పడ్డారని అంటున్నారు. వారితో పాటు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా రాజాసింగ్కి పోటీగా మాధవీలతను గోషామాల్ సీన్లోకి తీసుకుని వచ్చారని అంటున్నారు. ఆయన ఆశీస్సులతో మాధవీలత అప్పుడే గోషామహల్లో పర్యటనలు కూడా చేస్తున్నారు. పార్టీ నేతలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరినీ ఆమె కలుపుకొని పోతున్నారు. గోషామహల్ బీజేపీకి ఆమె ఇన్ఛార్జిగా వస్తారన్న ప్రచారము సాగుతోంది. అదే సమయంలో రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఆమె అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తారని కూడా అంటున్నారు. ఆమె 2024 ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మజ్లిస్ అధినేత ఓవైసీని ఢీకొట్టారు. ఆమె గెలవకపోయినా దూకుడుగా చేసిన ప్రచారం మాత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో ఆమె తెలంగాణ బీజేపీలో ప్రముఖ నాయకురాలుగా షార్ట్ టైంలో ఎదిగిపోయారు. కేంద్ర బీజేపీ పెద్దల దృష్టిలో కూడా ఆమె ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా గోషామహల్ కనుక ఉప ఎన్నికలు వస్తే ఆమెను అభ్యర్థిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తేవాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. బీజేపీకి ఈ సీటు కంచుకోటగా ఉంది. పైగా పాత బస్తీలో కూడా ఉంది. దాంతో ఆ సీటుని ఎలాగైనా గెలుచుకోవాలని ముందస్తు ఆలోచనలతోనే మాధవీలతను రంగంలో దింపారని అంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజాసింగ్ ఒకంత వెనుకడుగు వేస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామాను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆయన వెనక్కి తగ్గినా బీజేపీ తగ్గదని కూడా కొందరు అంటున్నారు. అయితే ఇక్కడ స్పీకర్ నిర్ణయం ప్రధానం కాబట్టి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి ఏం జరుగుతుందన్నది కూడా చూడాలి. బీజేపీలో మాత్రం ఆయనకు ఉన్న రిలేషన్స్ పూర్తిగా కట్ అవుతాయని చెప్పేస్తున్నారు.